ఇదే పోలీస్ సోదరులు గతంలో మన ఇంటి నుంచి బయటికి రావాలంటే మన గేట్ కి తాడు కట్టారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలపైన పోరాడడానికి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిలేదు. రామ్ తీర్థానికి అంటే రాముడు తల తీయేస్తే ఏకంగా ఆనాడు రామ్ తీర్థానికి వెళ్లాలంటే స్వయంగా ఎస్పీనే టిప్పర్లు పెట్టారండి, అడ్డంగా రోడ్లపై టిప్పర్లు పెట్టి బాబు గారిని ఇబ్బంది పెట్టారు. ఒకడు పెద్ద పోటుగాడు అనుకున్నాడు, బాబు గారు పైకి వెళ్ళి కిందకు వస్తుంటే ఎదురలేదని ట్రై చేశాడు. అఫ్ కోర్స్ అతనికి ఇప్పుడు అడ్రస్ లేదు, రాజీనామా చేసి పారిపోయాడు అనుకోండి. అర్థమైందా రాజా? సో ఇట్లా ఏంటంటే కష్టకాలాలు మర్చిపోకూడదు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు బంధించారండి. ఈ రోజు కూడా బాధ నాలో ఉంది, నేను మర్చిపోలేదు. మళ్ళీ కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే ఎస్పీలు అందరూ వచ్చారు. నాకు మొదటిగా వచ్చింది కోపం వచ్చింది. అంటే ఇదే కాకి డ్రెస్ కదా మన ఆపింది, ఇదే కాకి డ్రెస్ కదా పాదయాత్ర చేస్తే స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు, మా కుర్రల్ని కొట్టారు. సో మంచి రోజులు వచ్చినాయని కష్టకాలాలు మనం మర్చిపోకూడదు. మనస్పర్ధలు ఉండొచ్చు, చిన్న చిన్న సమస్యలు మనలో ఉండొచ్చు, ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ కలిసికట్టుగా పోరాడపోతే గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మళ్ళీ రావచ్చు.